విద్యావాహిని ఛానల్‌కి స్వాగతం. మీరు డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న, హెచ్‌జిటి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ వీడియోస్ ద్వారా మీరు జర్నీలో ఉన్నప్పుడు గానీ, ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు ఈ వీడియోస్ మీరు రివిజన్ చేసుకోవడం వల్ల మీరు ఏదైతే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ చేశారో, ఆ సిలబస్‌ని ఒక్కసారి రీకాల్ చేసుకోవడానికి ఈ బిట్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. మా ఛానల్‌లో మీ యొక్క ఎఫర్ట్స్‌ని ఇంకా పెంచుకోవడానికి, మీకు జాబ్ రీచ్ అవ్వడానికి మీకెంతో సహాయపడుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిలో భాగంగా ఈరోజు థర్డ్ క్లాస్ ఈవీఎస్‌లో కొన్ని బిట్స్ మీ ముందు ఉంచడం జరిగింది. వాటిని చూసినట్లయితే ఫస్ట్ వన్, బ్రెయిలీ లిపిని కనిపెట్టినది ఎవరు? బ్రెయిలీ లిపిని కనిపెట్టినది లూయిస్ బ్రెయిలీ అండి. బ్రెయిలీ లిపిని కనిపెట్టినది లూయిస్ బ్రెయిలీ. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను, ఎప్పుడైతే ఒక వంశం సంబంధించిన పూర్వీకుల వివరాలను తెలుపుతుందో దాన్ని ఏమంటారంటే వంశవృక్షం అంటారు. ప్రతి కుటుంబం యొక్క చరిత్ర తెలిపేది, ఒక కుటుంబం యొక్క చరిత్ర కానీ, ఒక కుటుంబానికి వచ్చినటువంటి ఇంటి పేరు యొక్క చరిత్ర కానీ తెలిపేది ఏంటంటే ఆ కుటుంబ చరిత్ర. ఈ క్రింది వాటిలో ఎక్కువ కాలం నీరు తీసుకోకుండా గడిపే జంతువులు. ఎక్కువ కాలం నీరు తీసుకోకుండా ఏ జంతువులు గడుపుతాయంటే ఒంటె మరియు ఎడారి ఎలుకండి. సార మీద తయారైన కుండకు సరైన ఆకారం వచ్చేలా చేయున్నది ఏంటంటే సలప. ఇది చిన్న బ్యాట్ లాగా ఉంటుందండి. కుండ ఆకారం రావడానికి దీంతో కుట్టడం ద్వారా వచ్చేస్తుంది. గుడ్లగూబల ఆవాస ప్రాంతం. గుడ్లగూబలు ఎక్కడ ఉంటాయంటే చెట్ల యొక్క తొర్రల భాగంలో ఉంటాయి గుడ్లగూబలు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు? వృత్తులు అంటారు. ఊళ్ళలో చేతి వృత్తుల పనులు చేస్తుంటారండి. నైపుణ్యంతో వారి యొక్క ఆదాయం కోసం చేసే పనులు. క్రింది వాటిలో గుర్రాల సహాయంతో ఆడే ఆటలు. గుర్రం సహాయంతో ఏ ఆట ఆడతామంటే పోలో ఆట ఆడతామండి. ఈ క్రింది కాలాలలో వలస పక్షులు ఎక్కువగా కనిపించే కాలం. ఏ కాలంలో అంటే వర్షాకాలంలో పక్షులన్నీ గుంపులుగా వెళ్తుంటాయి. మనం చాలా వరకు అబ్జర్వ్ చేస్తుంటాం. కాబట్టి వర్షాకాలంలో ఈ వలస పక్షులు కనిపిస్తుంటాయి. ఈ క్రింది వాటిలో ఏది ఎడారి మొక్క కానిది? ఎడారి మొక్క దీంట్లో కలబంద, కాక్టస్, బ్రహ్మజముడు. కాక్టస్ అంటే నాగజముడు అండి. కలబంద, కాక్టస్, నాగజముడు. ఈ మూడు కూడా ఎడారికి సంబంధించినటువంటి మొక్కలే. కానిది ఏది అంటే దీంట్లో ఏది కాదండి. ఏది కాదు, ఫోర్త్ ఆప్షన్. అమ్మ, నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ, మామయ్యలు, అత్తలు, పిన్ని, బాబాయ్. పిల్లలు ఇలా వివిధ వరుసలతో బంధాలతో ఉన్న వ్యక్తుల సమూహాన్ని ఏమంటారంటే కుటుంబం అంటారండి. ఆట వస్తువులు, పరికరాలు ఉపయోగించకుండా ఆడే ఆట. దీంట్లో దాగుడు మూతలు అనేది ఎలాంటి ఆట వస్తువులు ఉపయోగించకుండా ఆడతామండి. మిగతా పోలో కానీ, తొక్కుడు బిళ్ళ కానీ, క్రికెట్ కానీ మనకి ఆట వస్తువులు వాడతాం. నెక్స్ట్, గ్రామాల్లో వీధి దీపాలు వేయించడం బాధ్యత. ఎవరి బాధ్యత అండి? గ్రామాల్లో వీధి దీపాలు గ్రామ పంచాయతీ బాధ్యత అండి. గ్రామాల్లో వీధి దీపాలు వేయించేది గ్రామ పంచాయతీ బాధ్యత. ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క అనేది ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఏది కాదండి దీంట్లో, అంటే ఇవన్నీ ఎడారి మొక్కలే. నెక్స్ట్, గ్రామాల్లో ఉండే మంచినీటి ట్యాంకును ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు? వారానికి ఒకసారి శుభ్రం చేస్తారండి. కొయ్య బొమ్మలకు సంబంధించినది. ఇక్కడ నిర్మల్ అనేది కొయ్య బొమ్మలకు సంబంధించినది. డాష్లో మనం డబ్బు దాచుకోవచ్చు. ఎక్కడ డబ్బులు దాచుకుంటామండి? బ్యాంకులో డబ్బు దాచుకుంటాం. వండకుండా తినలేనిది. వండకుండా దీంట్లో ఏం తినలేం. ఉల్లిపాయ వండకుండా తినొచ్చు, పుదీనా తినొచ్చు, కొత్తిమీర తినొచ్చు. తినలేనిది ఏంటంటే తోటకూర. చేపల కూర ఆహారంలో భాగంగా ఎక్కువగా తినే ప్రజలు నివాసులు. ఎక్కువగా ఎవరు తింటారంటే మహబూబ్ నగర్ వాళ్ళు ఎక్కువగా ఆహారంలో చేపల కూర ఎక్కువగా తింటారండి. మహబూబ్ నగర్ వాళ్ళు ఎక్కువగా తింటారు. 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని విద్యా ప్రమాణాల సంఖ్య. అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. టోటల్గా దీంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ 6 ఉంటాయండి. ఒకసారి ఆ 6 చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, విషయ అవగాహన. రెండవది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మూడవది ప్రయోగాలు చేసి చూడడం, చెప్పడం. నాలుగవది సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఐదవది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, పట నైపుణ్యాలు. ఆరవది ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. దీంట్లో వచ్చేసి టోటల్గా ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయండి. వేసవిలో నీరు లభించక, ఊరిలో జనానికి అవసరమైనంత నీరు లభించకపోవడాన్ని ఇలా పిలుస్తారు. అవసరమైనంత నీరు లభించకపోతే దాన్ని ఏమంటారంటే నీటి ఎద్దడి అంటారు. నెక్స్ట్, వరి అన్నంను ఆహారంగా తీసుకోని రాష్ట్రం. చూడండి, తీసుకోని రాష్ట్రం ఏంటంటే ఆహారంగా కర్ణాటక వరి తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ వరి తీసుకుంటుంది, తెలంగాణ వరి తీసుకుంటుంది.
మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ ఆ ఏరియాలలో ఎక్కువగా ఏం తీసుకుంటారంటే గోధుమలు తీసుకుంటారండి. గోధుమలు తీసుకుంటారు. నెక్స్ట్ రాజస్థాన్‌లో ఎక్కువగా జొన్నలు పండుతాయి కాబట్టి రాజస్థాన్‌లో జొన్నలు తీసుకుంటారండి. నెక్స్ట్ పాయింట్, రాజస్థాన్‌లో అధికంగా పండే పంట జొన్నలు ఎక్కువ పండుతాయండి. రాజస్థాన్‌లో అధికంగా జొన్నలు ఎక్కువ పంటలు పండడం జరుగుతుంది. క్రింది వానిలో జంతువుల నుండి సేకరించని ఆహారం. దీంట్లో